మనిషి మెదడులో చిప్ అమర్చే ప్రక్రియ సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రెండో వ్యక్తి మెదడులో విజయవంతంగా చిప్ ను అమర్చినట్లు న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ డివైస్ ను అభివృద్ధి చేస్తున్నారు. రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్ లో దాదాపు 400 ఎలక్ట్రోడ్లు చురుగ్గా పనిచేస్తున్నట్లు మస్క్ ప్రకటించాడు. అతడికి ఎప్పుడు శస్త్రచికిత్స చేశారు సహా ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ ఏడాది చివరికల్లా మరో 8 మందికి ఈ చిప్ ను అమర్చనున్నట్లు మస్క్ తెలిపాడు. ఇటీవలి ఓ పాడ్కాస్ట్ తో ఈ వివరాలను పంచుకున్నారు ఎలాన్ మస్క్. ఇదే కార్యక్రమంలో తొలి చిప్ ను అందుకున్న వ్యక్తి నోలాండ్ ఆర్బాగ్ తో పాటు న్యూరాలింక్ కు చెందిన 3 ఉన్నతోద్యోగులు కూడా పాల్గొన్నారు. చిప్ ను అమర్చే విధానం, రోబోతో చేసే శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలను వివరించారు. చిప్ అమర్చడానికి ముందు టాబ్లెట్ ను ఆపరేట్ చేయడానికి నోటితో ప్రత్యేక స్టిక్ ఉపయోగించాల్సి వచ్చేదని ఆర్బాగ్ వివరించారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని తెలిపారు. చిప్ అమర్చిన మొదట్లో కొన్ని సమస్యలు వచ్చినా ఇప్పుడు చాలా బాగుందని వెల్లడించాడు. ఎలక్ట్రోడ్లలో కొన్ని మెదడు నుంచి బయటకు వచ్చేశాయి. ఈ లోపాన్ని ముందే పసిగట్టిన న్యూరాలింక్ సమస్యను సమర్థంగా పరిష్కరించింది. కంప్యూటర్ను ఆపరేట్ చేసే విషయంలో ఆర్బాగ్ రికార్డు నెలకొల్పారని మస్క్ తాజాగా వెల్లడించారు. మానవ మెదడులో తొలి చిప్ ను విజయవంతంగా అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్ ప్రకటించింది. కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే BCI ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్ చిప్ ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు.